వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. మన విదేశీ మారక నిల్వలు $700 బిలియన్ దాటాయి. ఇది వినడానికి పెద్ద సంఖ్యలా అనిపించవచ్చు, కానీ అసలు ఈ డబ్బుతో సామాన్యుడికి వచ్చే లాభం ఏమిటి? మన ఇంట్లోని వస్తువుల ధరలు దీనివల్ల తగ్గుతాయా? ఈరోజు వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. ముందుగా ఫారెక్స్ అంటే ఏమిటో సింపుల్గా చూద్దాం. మన దేశం ఇతర దేశాల నుండి పెట్రోలు, ఎలక్ట్రానిక్స్ లేదా బంగారం కొనాలంటే డాలర్లలో చెల్లించాలి. ఈ డాలర్లను ఆర్బీఐ తన దగ్గర భద్రపరుస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏకంగా $700 బిలియన్ ఉన్నాయి. ప్రపంచంలో చైనా, జపాన్ వంటి అతి కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఇంత భారీ నిల్వలు ఉంటాయి. సో దీనివల్ల మనకు కావలసిన 80% చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాము. మన దగ్గర ఎక్కువ డాలర్లు ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా ఆర్బీఐ రూపాయి విలువ పడిపోకుండా కాపాడుతుంది. దీనివల్ల పెట్రోలు, డీజిల్ ధరలు అదుపులో ఉంటాయి. డాలర్ నిల్వలు ఎక్కువగా ఉంటే రూపాయి స్ట్రాంగ్గా ఉంటుంది. దీనివల్ల దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్, వంట నూనెలు మరియు ముడి సరుకు ధరలు పెరగవు. అంటే మన జేబు నుండి ఎక్కువ ఖర్చు అవ్వదు. 1991లో మన దగ్గర దిగుమతులకు కేవలం 15 రోజులకి సరిపడా డబ్బు ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 12 నెలల కంటే ఎక్కువ కాలానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినా మన భారత్ సేఫ్గా ఉంటుంది. పెద్ద మొత్తంలో నిల్వలు ఉండడం వల్ల విదేశీ కంపెనీలకు భారత్ మీద నమ్మకం పెరుగుతుంది. వారు మన దేశంలో ఫ్యాక్టరీలు పెట్టడానికి FDI ముందుకు వస్తారు. ఫలితంగా మన యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చూశారుగా, $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్ అంటే ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, అది మన దేశానికి ఒక రక్షణ కవచం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.